Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is hold your tongue. Hold your tongue. The text is from Psalms 141, verse 3. 141వ కీర్తన 3వ వచనం. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. Set a guard, O Lord, over my mouth. Keep watch over the door of my lips. నిజంగా హోల్డ్ యువర్ టంగ్. మన మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి. వాటితో ప్రమాదం పడిపోతాం, సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి, సమస్యలు సృష్టిస్తాయి. అనాలోచన ఏ మాట పలికినా దాని పర్యవసానం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఇద్దరు బిజినెస్ మ్యాగ్నెట్స్ డిస్కస్ చేసుకుంటప్పుడు ఒక అన్నాడు ఆ బిగ్ బిజినెస్ మ్యాన్తో, యూ హ్యావ్ టేకన్ బిగ్గర్ గ్యాంబుల్స్ దాన్ దిస్ అన్నాడు. వెంటనే ఆ బిగ్ బిజినెస్ మ్యాన్ రిప్లైడ్ ఇన్ ఐసీ టోన్, I never gamble. The word gamble had killed the deal. ఆ ఇద్దరు ఒక ఆయన ఇద్దరు వ్యక్తి ఉద్దేశించి గ్యాంబుల్ అనే పదం వాడారు. ద బిగ్ బిజినెస్ మ్యాన్ ఏమనంటే ఐ నెవర్ గ్యాంబుల్, ఇట్ ఇస్ అ సిన్. ఆ డీల్ కుదరలేదు, వారు విడిపోయారు. బికాజ్ దట్ వన్ వర్డ్ గ్యాంబుల్ అన్నమాట. One word innocently misspoken can cost millions. Think of how much danger and malicious words can cause. మన మాట ఎంత డ్యామేజ్ చేస్తావో, ఎంత నాశనానికి గురి చేస్తావో, ఎంత భ్రష్టత్వానికి గురి చేస్తావో అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం తీసుకోవాలి. అనాలోచనగా ఏ మాట కూడా మన పెదవుల రాకూడదు. It can ruin personal relationships and destroy the closest relationships. దగ్గరను సంబంధ బాంధవ్యాలు చెడగొట్టేవి మన మాటలు. కాబట్టి యాకోబు భక్తుడు కూడా నాలుక గురించి చక్కగా వ్రాసాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చదువుకున్నప్పుడు అనేక విషయాలు అందులో మనకు విశదమవుతాయి. నాలుక గురించి వ్రాసాడు ఆయన. గుర్రము తమ మనకు లోబడకే నోటికి కళ్ళము పెట్టి వారి శరీరం అంతా త్రిప్పుదురు కదా. ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవే, పిలుగాలు కొట్టుకొని పోబడును. ఓడ నడుపున ఉద్దేశించప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాల చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిలిపడను. ఇంత కొంచెం నింపు ఎంత విస్తారం ఆడి తగులబెట్టును. నాలుక అగ్నియే. కాబట్టి ఎవడు నాలుకను సాధు కాజాలగా పోయి నన్ను మాట చూస్తున్నాం. ఈనాడు గమనించినప్పుడు క్రూర జంతువులు కూడా తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నారు. క్రూర మృగం కూడా ఆ యొక్క మాస్టర్ చెప్పినట్టు చేస్తాయి. కానీ చిన్నది నాలుక మన శరీరంలో ఉన్నది, దాన్ని మన ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నాం. నరవుడే నాలుక చాలా మాటలు మాట్లాడదు అంటారు. కాబట్టి ఇది మన శరీరానికే చిచ్చు పెట్టిన విషయాన్ని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. So James warned about the power of the tongue. He said it is easier to control a horse and guide a mighty ship and tame all kinds of animals and birds. కానీ మనుషుడు నాలుకను సాధు చేయజాలకపోతున్నాడు. కాబట్టి నీ నాలుకని ఆధీనం ఉంచుకున్నప్పుడు నిజముగా ఎంతో ధన్యత పొందుతావు. ఎందుకంటే నీ మాటను బట్టి నీ తిరుపులోనికి వస్తావు. కాబట్టి అనాలోచనగా ఏ మాట మాట్లాడకుండా, ఇతరుల గురించి కానీ మరొకరి గురించి కానివ్వండి మాట్లాడకుండా మనం జాగ్రత్త పడదాం.
దావీదు భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా యెహోవా నా నోటికి కావలి ఉంచుము. It should be your prayer today. Set a guard, O Lord, over my mouth. Keep watch over the doors of my lips. అని ప్రార్థన చేసి ఇంత దీన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ పెదవుల ద్వారము కాయవలసిగా విజ్ఞాపనిస్తున్నాను. అనాలోచన ఏ మాట పడకుండా మా నాలుక మీద సాధు చేసుకోవడానికి, మా ఆధీనంలో ఉంచుకోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయండి యేసయ్యా. నాలుగు అదుపులో లేనప్పుడు తండ్రి ప్రమాదంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం తండ్రి. మా శరీరంగా చుచ్చు పెట్టుకునే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి నాలుగు అగ్ని లాంటిదని జ్ఞాపకం చేసుకొని దాన్ని సాధు చేసుకుని ఆత్మశక్తి మాకు దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దైవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సహకాలముతోనే ఉండును గాక. ఆమేన్.